రాండి ఈరోజు మనం చేసే వీడియో ఏందో చూద్దరు ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే ఎండాకాలం కదా, ఎండాకాలం కూడా మార్చి నుంచి ఎండాకాలం మనకి. నేను తెచ్చుకోను కూడా అప్పుడే ఈ చీరలు, కాటన్ చీరలు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పెద్దమ్మాయి వాళ్ళ అత్తమ్మకి నాకు 20 చీరలు తీసిచ్చింది ఎండకి, కాటన్ చీరలు. చూడండి ఫ్రెండ్స్, నేను కొన్ని చీరలు కూడా కట్టేసాను, కొన్ని చీరలు కుట్టించుకుంటా ఉంటా, అవసరమైనప్పుడల్లా కట్టుకుంటా ఉంటా. నాకు సంవత్సరం దాకా వస్తాయి ఈ చీరలు. ఈ చీరలు డిజైన్ చూడండి, ఎక్కువ రేటు కూడా కాదు, రేటు ఎక్కువ తెచ్చుకున్నా, తక్కువ తెచ్చుకున్నా. అన్ని రేటు ఎందుకు, ఇంట్లో కట్టుకునేదానికి అని ఇట్లా కొంచెం తక్కువ 300 అట్లా, ఈ 300 పడ్డాయి చీర. అట్లా తెచ్చుకున్నాను, ఇంట్లో కట్టుకునేదానికి కదా. నేను 150లో అయినా ఉంటే బాగుంటే తెచ్చుకొని కట్టుకుంటా ఫ్రెండ్స్. ఇట్లా ఇంట్లో కట్టుకునేదానికి ఏముంది, 200 అయినా కానీ తెచ్చుకుంటా. బాగున్నాయి, ఇంట్లో కట్టుకోవచ్చు అంటే ఈ 300 పడ్డాయి ఈ చీర. చూడండి ఫ్రెండ్స్, సన్న డిజైను ఇట్లా ఎండకి ఇంట్లో కట్టుకున్న మాపుడికి బాగుండేటట్టు తెచ్చుకున్నా. చాలా చీరలు తెచ్చుకున్నాను. అంటే ఊరుకునే తీసేది కదా అమ్మాయి, అందుకని ఒకే తడవ వాళ్ళ అత్తమ్మకి నాకు ఇద్దరికి తీసిచ్చింది. చూడండి బాగుంటాయి చీరలు, కలర్లు కూడా తక్కువే, 250 పడ్డాయి బయట పాడు చీర. అంటే 1-2 తెచ్చుకుంటే ఎక్కువ పడతాయి అన్నమాట. మనకి 50 చీరలు అటు తెచ్చుకున్నాం అనుకో, అప్పుడు తక్కువ పడతాయి చీరలు, అందుకని మాకు తక్కువ పడతాయి. మేము ఇద్దరికి తెచ్చుకుంటాం, ఇద్దరం వెళ్ళి, ఆమె నేను వెళ్ళి, మా పెద్దమ్మాయి వాళ్ళ అత్తమ్మ నేను వెళ్ళి తెచ్చుకుంటాం. ఇది 250 పడ్డది, కొంచెం అంచు డ్యామేజ్ అన్నమాట. ఇదిగో ఇట్లా అయినా బాగుంది. ఇంట్లో ఒక తడవ బయట కట్టుకున్నా, ఇంట్లో కట్టుకోవచ్చు. చూడండి ఇట్లా చీరలు ఎవరైనా కానీ ఒక్కో చీర తెచ్చుకుంటే 500 అట్లా పడతాయి. మనం బాగా ఒక 20 చీరలు అట్లా తీసుకున్నాం అనుకో, అప్పుడు మనకి తక్కువ పడతాయి. ఈ చీర కూడా 400 బయట, ఒక చీర కొనుక్కుంటే 400, నాకు 300 పడ్డాయి. చూడండి 300 కూడా వాళ్ళ 270 పడ్డది అంతే. చీర బాగుంది, చీర జాకెట్ బయట కట్టుకోవచ్చు, బయట వెళ్ళేటప్పుడు క్లాసుగా ఉంటాయి. అట్లా తెచ్చుకుంటా నేను చీరలు. నేను తెచ్చుకున్న చీరలన్నీ మీకు చూపిస్తున్నా చూడండి. ఇది 250 పడ్డది ఈ చీర కూడా. నేను తక్కువలోనే మంచి కలర్లు చూసి తెచ్చుకుంటా. బయట వెళ్ళాలి కదా అనుకున్నప్పుడు అప్పుడు 1000 రూపాయలు 500లో కాటన్ చీరలు తెచ్చుకుంటా. లేదంటే ఇవన్నీ ఇంట్లోకి 250. చూడండి ఎంత క్లాస్గా ఉంటాయి, తక్కువ తగ్గించి ఇచ్చారన్నమాట. ఇవి మేము 50 చీరలు తీసుకున్నాం మా ఇద్దరికి, ఆమెకి నాకు, అందువల్ల తగ్గించి ఇచ్చారు. ఇది కూడా 250 పడ్డది ఫ్రెండ్స్. ఇట్లా తెచ్చుకుంటే మనం సంవత్సరం అంతా కట్టుకోవచ్చు. 2 చీరలు తీసుకొని అవసరమైనప్పుడు శుక్రవారాలప్పుడు కొత్త చీర కావాలా, ఒక చీర కుట్టుకొని కట్టుకుంటాం. అట్లా అట్లా చేయాలి ఫ్రెండ్స్. ఇది కూడా 250 పడ్డది. చూడు కలర్ ఎంత బాగుందో, నేను అన్ని ఇప్పి చూపిస్తాను. మనం ఒకటి కొనాలంటే 400 350 తక్కువ ఒక చీర. ఫ్రెండ్స్, మీరేమేమి తెచ్చుకున్నారు ఎండకి? నా కాటన్ చీరలు ఉంటే చాలు, నేను సిల్కి అవి కట్టుకోను, అందుకని నేను తక్కువలో అయినా 150లో అయినా కానీ ఉంటే తెచ్చుకుంటా ఫ్రెండ్స్. తెచ్చుకొని కట్టుకుంటా, ఇబ్బందిలే నాకు, రేట్ ఎక్కువ ఉండాలి అట్లా ఏం లేదు. 150లో ఉన్నా కానీ చీర నేను తెచ్చుకుంటాను. ఇది కూడా 200 పడ్డది ఈ చీర. చూడండి ఎంత బాగుందో. ఏంటంటే వాటి మీద అన్నీ తీసుకున్నాం కదా, అందువల్ల తగ్గించారు నాకు ఈ కొన్ని చీరలు 250. దీనికి జాకెట్ చూడు మ్యాచింగ్ కుట్టించుకున్నాను, మ్యాచింగ్ జాకెట్. ఇట్లా అంచును బట్టి జాకెట్ వేసుకుంటాం, బాగుంటాయి క్లాసుగా.
కొందరు అడుగుతారు అందుకని చెప్తున్నా. నువ్వు చీరలు ఎక్కడ తెచ్చుకున్నావు? నేనంటే ఒక్కో చీర తెచ్చుకోను. ఒక్కో చీర తెచ్చుకుంటే 400 పెట్టాలి ఒక చీరకి. అదే ఒక 5,000 అట్లా ఎత్తుకొని వెళ్ళి మనం ఒక 20 చీరలు అట్లా తీసుకున్నాం అనుకో, తగ్గిస్తారు హోల్సేల్ షాప్లో. తగ్గించి తీసుకోండి అంటారు వాళ్ళే. 20 చీరలు అట్లా తీసుకుంటాము అంటే వాళ్ళే తగ్గిస్తారు. ఇగో బయట పోయేదానికి 500 అట్లా తెచ్చుకున్నాం. కొన్ని చీరలే తెచ్చుకున్నాం. ఇది 600 పడ్డది. ఇది చూడండి 600 పడ్డది చీర. ఇదైతే 600 పడ్డది ఫ్రెండ్స్. బాగుంది చీర జాకెట్. సేమ్ అంతా ఇంతే. రాణి కలరు, ఆఫ్ వైట్. ఈ బయట వెళ్ళాలా ఎక్కడికన్నా అన్నప్పుడు ఇట్లాగా 600, 1000 రూపాయలు అట్లా తెచ్చుకొని కట్టుకుంటా. చూడండి ఈ చీరలో ఈ 450 ఈ చీరలు 450 పడ్డాయి. ఇది వచ్చి 500 పడ్డది ఈ చీర. ఇవన్నీ బయటకి ఎక్కడికన్నా పోతాం కదా ఊర్లకి, అట్లా చిన్న చిన్న ఫంక్షన్లు అట్లా అప్పుడు కట్టుకుంటాయి. ఇంట్లో అయితే నేను కట్టుకోను ఇంత రేటువి. 300, 250, 150లో ఉన్నాయి కానీ తెచ్చుకుంటా ఫ్రెండ్స్. నేను తెచ్చుకొని కట్టుకుంటా. ఈ సంవత్సరం అంతా తెచ్చేసుకున్నా. మా పెద్ద అమ్మాయి తీసిచ్చేసింది. వాళ్ళ అత్తకి నాకు తెచ్చుకున్నాం. ఇద్దరం పోయి షాప్కి తీసుకున్నాం. చూడు ఎక్కువ పచ్చే తీసుకుంటాను నేను. పచ్చ ఇష్టమని, పచ్చ బాగుంటుంది. మాపుడికి కూడా కొంచెం ఆగుతుంది. అందుకని తెచ్చుకున్నాం. తక్కువలోనే ఏరుకుంటాం, ఎక్కువ ఏమి ఏరుకుంటాం. ఎక్కువ రేటు ఎందుకు ఫ్రెండ్స్? ఇంట్లో తక్కువలోనే తెచ్చుకొని కట్టుకోవాలి. బయట పోయేటప్పుడు ఎక్కువ. చూడు 250 ఎంత బాగుంది. అదే మనం బయట అడిగితే 400 తక్కువ ఒక చీర. ఎందుకంటే మనం ఎవరివైనా కానీ ఒక 5,000, 2,000 అట్లా దాపెట్టుకొని ఒక ఇద్దరు ముగ్గురు కలిసిపోయి మాకు ఎక్కువ కావాలి చీరలు తగ్గించిందంటే ఇస్తారు ఎవరైనా. ఎందుకంటే 50 చీరలు అట్లా తీసుకుంటామంటే అప్పుడు వాళ్ళు కూడా వ్యాపారం పోగొట్టారు, ఇస్తారు. చూడండి ఇవన్నీ నాకు తక్కువే. 250 పడ్డాయి ఈ చీరలన్నీ. చూడు ఎంత క్లాస్గా ఉన్నాయి. బయట కూడా కట్టుకోవచ్చు. బయటకు ఒక తడవ కట్టుకొని ఇంట్లో కట్టుకోవచ్చు. రోజుకు ఒక చీర. చూడండి ఎంత బాగుంది. ఈ చీర కూడా చూడండి. ఈ చీర కూడా పసుపు రోజా పూలు. చూడండి 250 ఈ చీర కూడా ఎంత బాగా పడ్డది. అసలు చూడండి ఎంత బాగుందో. ఇది 500 అయినా కానీ అమ్ముతారు బయట. అమ్మేవాళ్ళు 500 తక్కువ అమ్మరు. మనకి ఇప్పుడు అంతకి 250కే వచ్చింది చీర. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది కూడా అంతే. ఇవన్నీ నాకు పచ్చ ఎక్కువ కలిసి ఉండేది తెచ్చుకుంటా. ఒక తడవ బయటకు కట్టుకోపోతా, ఇంట్లో కట్టేసుకుంటా. అప్పుడప్పుడు ఇంట్లో కట్టేసుకుంటా ఉంటా. చూడండి ఇట్లా తెచ్చుకుంటా ఫ్రెండ్స్. నేనైతే ఏంటంటే కొందరు అడిగేరు కాబట్టి చెప్తున్నాను, చూపిస్తున్నా. నేనేం ఎక్కువ రేటుల్లో అట్లా తెచ్చుకోను. మీరు కూడా అట్లా అనుకోవద్దు. ఏంటంటే ఎక్కువ రేట్లు పెట్టి తెచ్చుకుంటుందేమో, క్లాస్గా ఉంటాయి అందుకని. ఇది 250 చీర కూడా తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఇట్లా ఎంత బాగుందో చూడండి. అట్లాగా గంజి మీద ఉన్నది. అయితే కలర్లే బాగు. నేను తెచ్చే షాప్లో కలర్లే బాగు. చినిగిందా కలర్ పోదు. చూడండి ఇట్లా ఒక రేటు కూడా పడలే. 250 పడ్డది ఈ చీర. ఈ చీర కూడా మనం కొంటే 500 అట్లా ఇవ్వాలి. ఇంత బాగుంటాయి చీరలు. ఏంటంటే ఎవరైనా కానీ, మీరైనా సరే, నన్ను అడిగిన వాళ్ళైనా కానీ ఇట్లా పోయి తెచ్చుకోండి. ఒక 5,000 ఏం కష్టం కాదు. దాపెట్టుకొని మనం తెచ్చుకుంటే ఒకే తడవ మరి ఇన్ని చీరలు వస్తాయి. మనకు కోరిన చీరలు ఏరుకుంటాం. చూడు ఎక్కువ పచ్చే. నేను ఇది కూడా చూడు ఎంత బాగుందో. ఈ బార్డర్ చూడు చెంగులోకి. ఇది కిందకు వస్తుంది మామిడి పువ్వు. ఇట్లా క్లాస్గా ఇట్లా చూసుకొని తెచ్చుకుంటాను నేను. నిదానంగా ఏరుకుంటా. ఏరుకొని తక్కువ రేట్లోనే అడిగి తెచ్చుకుంటా ఫ్రెండ్స్. చూశారు కదా నా చీరలు. నేను తెచ్చుకున్న చీరలు ఇంట్లోకి అంతా చాలు ఫ్రెండ్స్. ఇంట్లోకి ఎవరమైనా కానీ అంతే. ఎక్కువ రేటు పెట్టుకోవాలి, కొనుక్కోవాలి, కట్టుకోవాలి అట్లా అనుకోకూడదు.
150లో వచ్చినా కానీ మనకి చీర బాగుంది అనుకుంటే తీసుకోవటమే. చూడండి 250కి ఎట్లా ఉన్నాయి, ఎంత బాగున్నాయి కాటన్ చీరలు. అయితే 1, 2 ఎత్తుకోబాకూడదు. 1, 2 పోతే 400 తక్కువ ఇయ్యరు. మేమేందంటే 50 చీరలుగా తీసుకున్నాం. ఇద్దరమే 50 చీరలు తీసుకున్నాం ఫ్రెండ్స్. అందువల్ల మాకు తగ్గించారు. చూసారు కదా నా కాటన్ చీరలు. నేను ఇంకా కట్టేసా, ఇంకా ఒక 5, 6 చీరలు కట్టేసా వీడియో తీయకుండా. ఇప్పుడు ఏంటంటే కొందరు అడిగారు కాబట్టి నేను చూపిస్తున్నాను మీకు. నేను ఇలా తెచ్చుకుంటాను, ఒక్కొక్కటికే నేను పోను షాప్కి, అసలు బాను. ఒక చీరకైతే అసలు బాను. ఒక చీరకు పోయినా మనం 500 వాటి ఇవ్వాలి. ఎందుకు? ఒక 5,000, 10,000 పెట్టుకొని కానిపోతే మరి గిన్నె ఒకే తడవ తెచ్చుకుంటాము. మనకు కావాల్సినప్పుడు కుట్టించుకుంటా ఉంటాం. ఎవరన్నా వచ్చినా కానీ మన ఇళ్ళకి ఒక చీర ఏదో పెడతాం కుట్టాలి. చూడండి ఇవన్నీ నా కాటన్ చీర. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ చీర కూడా చూడ ఎంత బాగుందో. ఆకులు వచ్చి ఎంత బాగుంది. కట్టుకుంటే నీట్గా ఉంటాయి ఇవన్నీ. ఈ చీర కూడా బాగుంది. నేను అంచులు కుట్టించి పెట్టుకున్నాను. చూడండి ఇట్లా చీరలు తెచ్చుకుంటా, ఇట్లా మ్యాచింగ్ జాకెట్లు వేసుకుంటా. జాకెట్లు 100 రూపాయల జాకెట్లు తెచ్చి కుట్టించుకుంటా చీరల మీదకి. బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, చూసారు కదా ఆ చీరలు నేను తెచ్చుకున్నాయి. ఇంకా కట్టేసాను, ఇంకా చాలా తెచ్చుకోను. కొన్ని ఉన్నాయి కాబట్టి నాకు గవకం గుర్తు వచ్చి కొందరు అడిగారు నువ్వు ఏడమంటావు అని. ఇట్లా అని మీకు చూపిస్తున్నాను. నేనేమి ఎక్కువ రేటు ఇవ్వాలమ్మా, 250 అట్లాగేను. బయట పోయి అయితే 500, 400, 1000 రూపాయల లోపల తెచ్చుకుంటా కాటన్ చీరలు. ఇంకేం ఫ్రెండ్స్, చూసారు కదా నా చీరలు. ఇట్లా తెచ్చుకోండి మీరు కూడా ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.